హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్నా గారు. సర్వీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ తోటే పాలిటిక్స్లోకి వచ్చారా? డెఫినెట్లీ ఎస్. అంటే నా డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది చాలా డిఫరెంట్ అండి. రాజకీయం అంటే నాకు ఏదో పదవుల కోసమో లేకపోతే నాకు తెలిసి రాజకీయం అనేటువంటిది చాలా 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 సేక్రెడ్ ప్రొఫెషన్. ఓకే. అంటే ప్రజలకి మనం ఏదన్నా చేయదలుచుకుంటే సమాజంలో ఒక మార్పు తీసుకురాగలగాలి అని మనం కనుక అనుకుంటే వెపన్ ఏదైనా ఉందా అంటే అది కేవలం రాజకీయం. రాజకీయం అనేటువంటిది చాలామంది నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా చాలామంది అన్నారు, బురద అది ఎందుకు వెళ్తున్నావు, ఇట్స్ లైక్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అవుట్ దేర్ అని అన్నారు. కానీ మనం కరెక్ట్ పార్టీతో అసోసియేట్ అయ్యి కరెక్ట్ పీపుల్తో అసోసియేట్ అయ్యి కనుక మనం రాజకీయం చేయగలిగితే నథింగ్ లైక్ దాట్. అండ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ 5 to 6 years ఆఫ్ మై జర్నీ విత్ టీడీపీ. ఐ వెరీ సక్సెస్ఫుల్లీ డన్ ఇట్. పాలిటిక్స్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా గొడవలు ఉంటాయి. ఇది మీ పర్సనల్ లైఫ్ని ఏం ఎఫెక్ట్ చేయలేదా మేడం? ఒకటి ఏంటి అంటే రాజకీయంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది ఎవరు మేడం, లైక్ పాలిటిక్స్లోకి రావడానికి? చంద్రబాబు నాయుడు గారు, అందులో డౌట్ లేదండి. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిప హీస్ అ స్టేట్స్మెన్ అండి. హీస్ నాట్ అ పొలిటీషియన్ యాజ్ సచ్. చంద్రబాబు గారిది ఏ యాక్టివిటీ లైక్ మీరు చూసి లైక్ నేను కూడా పాలిటిక్స్లోకి వెళ్దాం అన్నట్టు అనుకుంటాను? ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండగలుగుతాడా అని ఒక డౌట్ వచ్చిన రోజల్లా కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబడతారు, చంద్రబాబు నాయుడు గారు కనబడతారు. సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ I then thought if you have to be a politician you have to be like God. నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో లైక్ చంద్రబాబు గారిలా ఎవరున్నారు మేడం, లైక్ చంద్రబాబు గారిలా ఆలోచించే అండ్ టెక్నాలజీని అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా యంగ్ జనరేషన్, చంద్రబాబు నాయుడు గారు హిమ్సెల్ఫ్ ఇస్ యంగ్ ఐ బిలీవ్. శంఖం పూరించనే రాముని తీరు ఆ రకంగా ఆలోచించేటువంటి వ్యక్తి అయితే నారాలో. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు. చంద్రబాబు గారు లైక్ గ్రౌండ్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ని ఎలా చూస్తారు, లైక్ గ్రౌండ్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ కానీ ఎలా ఉంటుంది మేడం? ఇట్స్ వెరీ టఫ్ టు వర్క్ విత్ హిమ్. అంటే ఇట్స్ లైక్ ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ ఆన్ ద గో, ఆన్ ద రన్, లిటరల్గా రియల్ టైమ్గా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. సో ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అక్రాస్ ద వరల్డ్ హీ హ్యాస్ అ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. ఎవ్రీ డే మనం అప్డేటెడ్గా ఉండాలి. సో ఫర్ హిమ్ విమెన్ ఇన్ పాలిటిక్స్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఆయనకి మహిళలు రాజకీయ రంగంలో అత్యంతగా అభివృద్ధి చెందాలి, ఉన్నతి చెందాలి అనేటువంటి చాలా గట్టిగా భావిస్తారు. ఆ రకంగా ఆయన చాలా అడుగులు వేస్తూ ఉంటారు. స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు ఉమెన్. అంటే యూ సీ మీ హియర్, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిందండి, నాకు తెలిసి టీచర్ అమ్మని కదా. సో అలాంటి ఒక సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళని, అంటే రాజకీయాల్లో యూజువల్గా ఇట్స్ ఆల్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ పవర్. కానీ అలా ఏవి నా దగ్గర లేకపోయినా సరే, నా వెనక ఏ విధమైనటువంటి అండ ఏమీ లేకపోయినా సరే, పార్టీ నన్ను గుర్తించి వాటి రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థానంలో నన్ను కూర్చోబెట్టింది అంటే దట్ ఈస్ ద రికగ్నిషన్ విమెన్ గెట్ ఇన్ తెలుగుదేశం పార్టీ. పక్క పార్టీ వాళ్ళు కావచ్చు, ట్రోలింగ్ వాళ్ళు కావచ్చు, పర్సనల్గా రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పంటానండి. మా పార్టీలోంచి ఎవరైనా చేసినా తప్పంటాను, పక్క పార్టీ వాడు చేసినా తప్పంటాను. దమ్ము ఉంటే ఎవడైనా సరే, దమ్ము ఉంటే రాజకీయంగా ఎదుర్కో. మా పార్టీకి చెందినటువంటి వాడైనా పక్క పార్టీకి చెందినటువంటి వాడైనా ఎవరిని పక్క వాళ్ళని కించపరుస్తూ, ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడితే మాత్రం, ఎందుకనంటే ఇప్పుడు మీరు గమనించండి, పక్కవాడు మనల్ని అన్నప్పుడు మనకు నచ్చినప్పుడు మనం పక్కవాడిని అంటే హౌ ఫేర్ ఇట్ ఈస్ దట్ వీ సే దట్ వీఆర్ కరెక్ట్. మనం బాధపడట్లేదా? నన్ను అన్నప్పుడు నేను బాధపడలేదా? అన్న బాధపడ్డాను కదా, రేపొద్దున అదే బాధ వేరే వాళ్ళకి కలిగించాలని ఎందుకు అనుకోవాలి మనం? దట్ సైకోయిజం. వీఆర్ నాట్ జగన్మోహన్ రెడ్డి, రైట్? మేము జగన్మోహన్ రెడ్డి కాదు, మాది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. యాజ్ ఏ ఉమెన్ మీరు ఫేస్ చేసిన మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటి పొలిటికల్లో? యాజ్ ఐ సెడ్, విపరీతమైనటువంటి ఆన్లైన్ అబ్యూజ్ అండ్ ట్రోలింగ్కి గురైనప్పుడు
అంటే నిజంగా ఆ పదాలని మేము చదివినప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు చాలా బాధేస్తుంది. చాలా బాధేస్తుంది. ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా డూ ఐ డిజర్వ్ ఆల్ దిస్ అని అనిపిస్తుంది. అనిపించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఇట్స్ మై ప్రొఫెషన్ బేసికల్గా. ప్యాషన్తో వచ్చాను, ప్రజలకి ఏదో మంచి చేద్దామని వచ్చాను, అదే చేద్దామనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి విపరీతంగా పదాలు వాడేసి అసలు అంటే ఆ వాడినటువంటి వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళ సొంత అమ్మని, తల్లిని, చెల్లిని అలా మాట్లాడతారో తెలియదు నాకు. కానీ నాకు బాధ అనిపించేది ఆ రోజున. కానీ అగైన్ అప్పుడు యాజ్ ఐ సెడ్ మై హస్బెండ్ స్టూడ్ విత్ మీ అండ్ పార్టీ స్టూడ్ విత్ మీ. హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మనం ముందున్న గెస్ట్ టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్నా గారు. నమస్తే జోష్నా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. సో చెప్పండి మేడం, మీ ఎడ్యుకేషనల్ జర్నీ గురించి అండ్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి. Very, I think, varied educational background. I did my graduation in computers. Tarvata I did my post-graduation in finance and banking and insurance. My PhD is in management, so very varied background. Okay. And even when it comes to my professional career also, I worked with a couple of corporates like Deloitte and Ernst & Young earlier, in the early phase of my career. Tarvata I shifted to academics as a professor and then finally landed up here as a politician. ఓకే. మీ ఫ్యామిలీలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మేడం? ఫ్యామిలీలో ఖచ్చితంగా అంటే ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాజ్ 2. ఓకే. సో లాట్ ఆఫ్ చాలా మటుకు నా జర్నీ అనేటువంటిది ఇట్స్ బీన్ మోర్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే. బట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ ట్రూగా కూడా నాలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని, ఆ ఎసెన్స్ని, ది అర్జ్ టు సర్వ్ పీపుల్ అనేది ఏదైతే నాలో ఉందో దాన్ని బయటకు తీసినటువంటి వ్యక్తి అయితే హీస్ అబ్సల్యూట్లీ మై హస్బెండ్. ఓకే. సో హీస్ ద వన్ హూ ప్రాబ్లీ టేక్స్ మోర్ పెయిన్ దాన్ మీ. ఓకే. పొలిటికల్ లైఫ్లో ఆల్ ద టైమ్ ఆన్ ద గో నేను ఉన్నప్పుడల్లా కూడా మై కిడ్స్ అండ్ మై హస్బెండ్ బోత్ ఆఫ్ దేమంటే వాళ్ళు మేనేజ్ ది షో ఫర్ మీ. సో మై డాటర్ అండ్ మై సన్, మై హస్బెండ్, ఐ థింక్ ఐ షుడ్ కాల్ దెమ్ యాజ్ మై ఇన్స్పిరేషన్ రాదర్ దెన్ ఎనీబడి ఎల్స్. ఓకే. లైక్ మీరు సర్వీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ తోటే పాలిటిక్స్లోకి వచ్చారా? డెఫినెట్లీ ఎస్. అంటే నా డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది చాలా డిఫరెంట్ అండి. రాజకీయం అంటే నాకు ఏదో పదవుల కోసమో లేకపోతే ధనార్జన కోసమో రాజకీయం అని నేను అనుకోను. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్, ఐ వాజ్ విత్ అకాడమిక్స్ ఆల్సో. సో ఏమంటారు అని అంటే ధనమో ఇంకోటో అనేటువంటిది నాకు నా మతలబే కాదు. సో నాకు తెలిసి రాజకీయం అనేటువంటిది చాలా 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 సేక్రెడ్ ప్రొఫెషన్. అంటే ప్రజలకి మనం ఏదన్నా చేయదలుచుకుంటే, సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి అని మనం కనుక అనుకుంటే దానికి ఒక వెపన్ ఏదైనా ఉందా అంటే అది కేవలం రాజకీయం మాత్రమే. అంటే ఒక డాక్టర్ అనేవాడు ఖచ్చితంగా ఇఫ్ యు నో ప్రాణాన్ని కాపాడుతాడు. అండ్ బేసిక్లీ మనం అందరం కూడా మెడికల్ ప్రొఫెషన్ చాలా సీక్రెట్ ప్రొఫెషన్ అని అనుకుంటాం. Because I have a doctor at home, my husband is a doctor, so yes, I completely believe that. But along with that, అంతే సీక్రెట్ ప్రొఫెషన్గా నేను రాజకీయాన్ని చూస్తానండి. రాజకీయం అనేటువంటిది చాలామంది నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా చాలామంది అన్నారు, బురద అది ఎందుకు వెళ్తున్నావు, ఇట్స్ లైక్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అవుట్ దేర్ అని అన్నారు. కానీ మనం కరెక్ట్ పార్టీతో అసోసియేట్ అయ్యి, కరెక్ట్ పీపుల్ తోటి అసోసియేట్ అయ్యి కనుక మనం రాజకీయం చేయగలిగితే నథింగ్ లైక్ దాట్. Will be literally helping people to the core. Okay. And I've been doing it for the past 5 to 6 years of my journey with TDP. I've very successfully done it. Okay. So మన ఉన్నటువంటి ఆ ఎరీనా అంటారు చూసారా, మన ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూసారా, that plays a major role in politics. లైక్ పాలిటిక్స్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా గొడవలు ఉంటాయి. ఇది మీ పర్సనల్ లైఫ్ని ఏం ఎఫెక్ట్ చేయలేదా మేడం? ఏ ప్రొఫెషన్లో అయినా ఉంటాయండి. పాలిటిక్స్, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. పాలిటిక్స్ ఇస్ నాట్ సో డిఫరెంట్ అండ్ ఇట్స్ నాట్ గ్రీక్ అండ్ లాటిన్ దట్ యూ కాంట్ అండర్స్టాండ్. ఒకటి ఏంటి అంటే రాజకీయంలో
కొంత మహిళలకి ఇంకా కూడా అన్ని అవకాశాలు కావచ్చు, అంత అంత లీవై కావచ్చు ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఎస్, రాజకీయాల్లో గొడవలు ఉంటాయి. రాజకీయాల్లో యూ హ్యావ్ టు గివ్ యువర్ ఐ థింక్ 24/7 మీరు అవైలబుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజల కోసం. చాలా చాలా ఇట్స్ అ వెరీ డిమాండింగ్ జాబ్ అండి, వెరీ డిమాండింగ్ జాబ్. నా అదృష్టం ఏంటంటే నాకు బ్యాక్ ఎట్ హోమ్ ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్. అది మా పిల్లలైనా సరే, మా హస్బెండ్ అయినా సరే, అంత స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ నాకు ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ మేడ్ మై లైఫ్ ఈజియర్. ఓకే. సో ఐఎమ్ బేసికలీ అ పొలిటీషియన్, అ ఫుల్ టైమ్ పొలిటీషియన్. ఓకే. సో మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ చాలా చాలా బాగా దాన్ని అర్థం చేసుకుంటారు. మా హస్బెండ్ చాలా చాలా సపోర్టివ్గా ఉంటారు. సో ఇట్ మేక్స్ మై లైఫ్ ఈజియర్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఫర్ మీ ఇస్ my husband he comes from a medical background. He's a doctor by profession. My daughter is pursuing her MBBS. Okay. My son is pursuing his engineering. So all of them are like into that professional stream. So they understand. వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మ బిజీగా ఉంది అని అంటే అమ్మ 100% వేరే దగ్గర కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేస్తుంది అని అంటే మేము ఎలా కాంప్లిమెంట్ చేయాలి అనేది నా పిల్లలు ఆలోచిస్తారు. ఓకే. నేను ఎలా తనకు కాంప్లిమెంట్ చేస్తూ తనకు సపోర్ట్ చేయాలి అనేది నా భర్త ఆలోచిస్తారు. సో అది నాకు తెలిసి చాలా అరుదుగా చాలామందికి దొరికేటువంటి అవకాశం నాకు దొరికింది. సో ఇట్ ఈస్ హెల్పింగ్ మీ ఇన్ ఎక్సెలింగ్ ఇన్ ద ఫీల్డ్. ఓకే. మీరు ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఇన్ని ఇయర్స్ ఉన్నారు కదా మేడం, అప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చేంజెస్ రావాలి? ఒకటండి, ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఎలా వచ్చిందంటే అప్పుడు అసలు ఇంత ఎక్స్పోజర్ లేదు. ఓకే. ఇంత అవైలబిలిటీ ఆఫ్ నాలెడ్జ్ లేదు, ఇంత అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ లేదు. ఇవాళ మీరు యూ నాకు తెలిసి మా అబ్బాయిని నేను ఒక చిన్న పాయింట్ అడిగాను అనుకోండి, వాట్ ఈస్ దిస్ ఈస్ అ న్యూ ఫోన్ దట్ హెస్ కమ్ అప్ ఇన్ టు ద మార్కెట్. సో నాన్న ఇది ఏంటి అని అడిగితే వాడు విదిన్ సెకండ్స్ హి గెట్స్ మీ ఆల్ ద డీటెయిల్స్. సో వాడు ఏం చెయ్యాలో అనే దాని మీద వాడికి చాలా మంచి అవగాహన ఉంది. మా టైంలో మాకు అంత లేదండి. సో ఎక్స్పోజర్ పెరిగింది అండ్ ఆపర్చునిటీస్ పెరిగాయి. అట్ ద సేమ్ టైం టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ పెరిగాయి. కానీ నాకు తెలిసి వాట్ ఐ ఫీల్ పర్సనలీ ఈజ్ ఆ హ్యూమన్ టచ్ అనేటువంటిది మిస్ అవుతుంది. ఎస్పెషల్లీ పిల్లలకి టీచర్స్ తోటి మీకు చదువు చెప్పేటువంటి టీచర్స్ తోటి ఆ హ్యూమన్ టచ్ అనేటువంటిది మిస్ అవుతుంది. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. ఐ డోంట్ నో, అంటే ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పులు ఎలా రావాలి అంటే ఖచ్చితంగా టీచర్ సెంట్రిక్గా కొంత చేంజెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పడం కానీ మోర్ ఆఫ్ టీచర్ సెంట్రిక్. లైక్ ఇప్పుడు ఇవాళ రేపు మనం ప్రతిదీ టెక్నాలజికల్గానే మాట్లాడుతున్నాం. కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ యూ అ టాపిక్ అండ్ యూ రీడ్ ఇట్ ఆన్లైన్, అది అంత బాగా మీ బుర్రలో కూర్చోదు. అదే ఒక టీచర్, నాలాంటి టీచర్ పోనీ అని అనుకుందాం, మీకు కూర్చోబెట్టి అది చెప్పారనుకోండి, విజువలైజేషన్తో సహా చెప్పారనుకోండి, ఇట్ సిట్స్ ఇన్ యువర్ బ్రెయిన్. దట్ వాజ్ ది బ్యూటీ ఆఫ్ ది ఎర్లియర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇప్పుడు అది కొంత ల్యాగ్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ హ్యాస్ టు టేక్ అంటే ఆ దీనికి మళ్ళీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలండి. ఎంత రీసెర్చ్ చేస్తే, ఎంత మనం అందులో డ్వెల్ అయ్యి ఎంత మనం ఇచ్చేస్తే అంత మోర్ నాలెడ్జ్ మనకు వస్తూ ఉంటుంది. పిల్లలకు అది మనం నేర్పించాలి. యూ జస్ట్ డూ ద రీసెర్చ్. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా ఒక కొత్త అడ్వాన్స్మెంట్ వస్తే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్ ఈస్ పర్సూయింగ్ హర్ మెడిసిన్. సో తను గత 4 years నుంచి కూడా చదువుకున్నట్టల్లా కూడా ప్రతి ఇయర్ కూడా తను ఏం చేస్తుంది అని అంటే టీచర్స్ చెప్పే లెక్చర్స్ వింటుంది. అలా దాంతో పాటుగా ది న్యూవర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొని యూ హ్యావ్ గాట్ సిమ్యులేటెడ్ వీడియోస్ దట్ కమ్ అప్, 3D వీడియోస్ దట్ కమ్ అప్, అండ్ అబ్సల్యూట్గా ఒక టాపిక్ తోటి మనం ఏ రకంగా దాన్ని మనం హౌ టు అండర్స్టాండ్ అనేటువంటిది చాలా క్లియర్గా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా ఐ థింక్ దే హ్యావ్ గాట్ దోస్ చాట్ జీపీటీస్ అండ్ ఎవ్రీథింగ్. సో AI and kids have got a lot of opportunities and a lot of resources now. దాన్ని ఇంకా మనము రీసెర్చ్ ఓరియంటెడ్గా కనుక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం చేయగలిగితే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. లైక్ ఇంత టెక్నాలజీ వచ్చింది కదా మేడం, లైక్ పీపుల్కి ఇది ప్లస్ అవుతుంది, నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటారా? లైక్ ఏఐ వల్ల పనులు ఈజీ అవుతున్నాయి, చాట్ జీపీటీ వల్ల పనులు ఈజీ అవుతున్నాయి, సో మనుషులు లేజీ అయ్యి అంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్ అండి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి ఎప్పుడూ కూడా ప్రతి ఫీల్డ్లో ఉండాలి, లేకపోతే మనం ప్రిమిటివ్గా ఉండిపోతాం. ఇప్పుడు ఏముంది ఏరోప్లేన్లు ఎందుకు కనుక్కోవాలి అని అనుకుంటే
ప్రతివాడు ఏరోప్లేన్ ఎగురుకుంటూ వెళ్ళిపోతే అలాగా అని అనుకుంటే అలా ఉండదు కదా. సో ప్రతి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో పాటుగా దాని ప్రోస్ అండ్ కాన్స్ అండ్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉందండి, ఐ యూజ్ ఇట్ మోర్ ఫర్ మై నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఆల్సో మై కనెక్షన్స్ అండ్ నెట్వర్క్ బిల్డింగ్ ఫర్ విత్ పీపుల్. నేను దాన్ని ఎక్కువగా వాడతాను. బట్ అదే ఫోన్ పట్టుకొని మీరు 24 గంటలు ఏదైనా యూనో లేజీగా లై అరౌండ్ అవుతూ జస్ట్ స్క్రోలింగ్ త్రూ ది ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఆర్ యూనో just simply sitting there and just going playing some games or things like that, it will not help you. ఓకే. సో ఎట్ ద సేమ్ టైం ఏఐ లాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇవాళ రోజున వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సిస్టంలోకి ఇంటిగ్రేట్ చేయాలి, ఓకే. దట్స్ ఇంపార్టెంట్. సిస్టంలోకి మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు మన లైఫ్ అనేది ఈజియర్ అవుతుంది, మోర్ అడ్వాన్స్మెంట్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ద హ్యూమన్ టచ్ అనేటువంటిది అలానే ఉంటుంది. ఓకే. సో దట్స్ వాట్ ఐ సెడ్. ఇప్పుడు టీచర్స్ తోటి ఆ హ్యూమన్ టచ్ ఉండాలి పిల్లలకి, బట్ ఎట్ ద సేమ్ టైం టీచింగ్ షుడ్ బికమ్ మోర్ ఆఫ్ ఫన్ ఓరియంటెడ్ టీచింగ్ ఫర్ ద టీచర్స్ అండ్ ఆల్సో ది స్టూడెంట్స్. సో అలాంటి అంటే టు బి వెరీ ప్రిసైజ్ అండ్ టు బి వెరీ shrewd when I say this, a thin line మెయింటైన్ చేయాలండి. ఎస్. ఆ థిన్ లైన్ మెయింటైన్ చేయలేదనుకోండి, ఇట్స్ అ లాస్. ఇప్పుడు ఐ మైట్ బీ ఇన్ అ వెరీ హై పొజిషన్ బట్ ఐ షుడెంట్ ఫర్గెట్ మై రూట్స్. ఎస్. దట్స్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇన్ ద కిడ్స్ ఆల్ ద టైమ్. ఇప్పుడు మీరు అన్నట్టే లైక్ హ్యూమన్ టచ్ ఉండాలి కదా. లైక్ ఏఐ ఫ్యూచర్లో లైక్ ప్రొఫెసర్స్ని కానీ వీటిని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందా అంటారా? ఇఫ్ యూ ఆస్క్ మీ బీయింగ్ అ ప్రొఫెసర్ ఐ వుడ్ సే నో, ఐ వోంట్ లైక్ ఇట్. ఓకే. బట్ అగైన్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఎంత చేసినా సరే యూ కాంట్ రీప్లేస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండి. ఎస్. ఇప్పుడు యూ కెన్ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ టాక్, బట్ క్యాన్ యూ రీప్లేస్ అ స్పోక్స్ పర్సన్ ఫర్ అ పార్టీ? యూ కెన్ నాట్. దట్ పర్సన్ హ్యాస్ టు బీ అ హ్యూమన్ బీయింగ్. సో అలా డెఫినెట్గా ఎవ్రీ ఫీల్డ్ విల్ హ్యావ్ ఇట్స్ దట్స్ వాట్ ఐ సెడ్, a thin line, the thin line should be maintained and I believe it will be. అండ్ పొలిటికల్ విషన్స్కి వస్తే లైక్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది ఎవరు మేడం లైక్ పాలిటిక్స్లోకి రావడానికి? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు. అందులో డౌట్ లేదండి. ఓకే. అంటే హీస్ అ స్టేట్స్మెన్ అండి, హీస్ నాట్ అ పొలిటీషియన్ యాజ్ సచ్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా నా డెఫినేషన్ ఆఫ్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయంతో ప్రజల స్థితిగతుల్ని, ప్రజల జీవన ప్రమాణాలని, ప్రజలు ఏ రకంగా ఉన్నారో వారిని ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ దీంట్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాట్ వీ కాల్ జీవన ప్రమాణాలు పెంచే దిశగా మనం ఎలా వర్క్ చేయగలం అనేటి దాన్ని చూపించినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారిది ఏ యాక్టివిటీ లైక్ మీరు చూసి లైక్ నేను కూడా పాలిటిక్స్లోకి వెళ్దాం అన్నట్టు అనుకున్నారు? అంటే వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్, అంటే నేను చేసిన గ్రాడ్యుయేషన్ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఓకే. బీసీఏ అని ఆ రోజున మేము ఐ వాజ్ ది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆఫ్ బీసీఏ. ఓకే. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అలానే కాకుండా అసలు ఓవరాల్గా హౌ డు వి అంటే ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండగలుగుతాడా అని ఒక డౌట్ వచ్చిన రోజల్లా కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబడతారు, చంద్రబాబు నాయుడు గారు కనబడతారు. సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ యునో I think if you have to be in politics, you have to be like him. Okay. Even before coming into Telugudesam party, I was with one of the parties in Telangana. TJS అనేటువంటి పార్టీలో I was a founder member for that. Okay. కానీ I always had that చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేసినా మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారు ఒప్పులు చేసినా మాట్లాడతాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ యూ కీప్ టాకింగ్ అబౌట్ బాబు గారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే హీ కీప్స్ ఇన్స్పైరింగ్ పీపుల్. ఓకే. లైక్ సో if I then thought if you have to be a politician, you have to be like Babu garu. ఓకే. ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో లైక్ చంద్రబాబు గారిలా ఎవరున్నారు మేడం? లైక్ చంద్రబాబు గారిలా ఆలోచించే అండ్ టెక్నాలజీని అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా యంగ్ జనరేషన్, చంద్రబాబు నాయుడు గారు హిమ్సెల్ఫ్ ఈజ్ యంగ్, ఐ బిలీవ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎస్, ఆయన ఏ రకంగా అయితే ఆలోచిస్తారో, అగైన్ పీపుల్ డ్రివెన్ పాలిటిక్స్ వాట్ వి కాల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీరు అన్నట్టు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇవేమి నేను మాట్లాడలేదండి. పీపుల్ డ్రివెన్ పాలిటిక్స్ ఆ రకంగా ఆలోచించేటువంటి వ్యక్తి అయితే నారా లోకేష్ గారు అండి. ఓకే. డెఫినెట్గా. ఐ మీన్ నాట్ దట్ హీ ఈస్ ది సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, అలా చెప్పట్లేదు. బట్ హీ నోస్ హిజ్ రూట్స్ అండ్ హీ నోస్ దట్ మనం రాజకీయాల్లోకి వచ్చాము అని అంటే ప్రజలకు మనం ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. రాజకీయం అనేటువంటిది ఎంతసేపు మనకు పదవి వచ్చిందా, మనం ఉన్నామా, మనం 4 డబ్బులు సంపాదించుకోమన్నా ఇంకోటానికి కాదు. రాజకీయం ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి పని వల్ల
ప్రజలకి ఏ రకంగా మంచి జరుగుతుంది. ఐల్ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఐ థింక్ సమ్ స్టూడెంట్స్ కుడెంట్ రైట్ దేర్ ఎగ్జామినేషన్స్. జేఈ ఎగ్జామ్స్ ఎవరు రాయలేకపోయారు. రీజన్ ఏంటి? హాల్ టికెట్లో వాళ్ళకు ఉన్నటువంటి చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్. ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్. నేను మంత్రిని కదా, నేను ఎందుకు అవన్నీ పట్టించుకోవాలి అని అనలేదు. అ స్మాల్ ట్వీట్ చేంజ్ ద లైఫ్ ఫర్ సో మెనీ కిడ్స్ దట్ కిడ్స్ దే కుడ్ రైట్ ది ఎగ్జామ్, దే కుడ్ గెట్ ది సీట్స్ బేసికలీ. సో అంటే ఎగ్జామ్ రాయగలిగారు. ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి ర్యాంక్ కార్డులో దెర్ వాజ్ సమ్ ఇష్యూ. అండ్ అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అని అంటే హౌ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ టు బీ ఎ పీపుల్ డ్రివెన్ పొలిటీషియన్ యాక్చువల్లీ డిసైడ్స్ యువర్ పాత్. పాత్. ఇప్పుడు చంద్రబాబు గారు లైక్ గ్రౌండ్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ని ఎలా చూస్తారు? లైక్ గ్రౌండ్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ కానీ ఎలా ఉంటుంది మేడం? ఇట్స్ వెరీ టఫ్ టు వర్క్ విత్ హిమ్ అండి. ఓకే. అంటే ఇట్స్ లైక్ ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ ఆన్ ద గో, ఆన్ ద రన్ లిటరల్గా. అండ్ రియల్ టైమ్గా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారితో. ఓకే. సో ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అక్రాస్ ద వరల్డ్ హీ హ్యాస్ అ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. ఎవ్రీ డే మనం అప్డేటెడ్గా ఉండాలి. అండ్ ద పాయింట్ ఇస్, అండ్ ఆల్సో అప్డేటెడ్గా ఉండడంతో పాటుగా హౌ యూ డిసెమినేట్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. చాలా ఇంపార్టెంట్ అది. సో ఇట్స్ లైక్ నిత్య విద్యార్థి అంతే. ఆయనతో ఉన్నామంటే మనకి ఇంకో ఆప్షన్ ఉండదండి. ఓకే. ఇంకో ఆప్షనే లేదు. ఆయనతో ఉన్నామంటే పని చేస్తూనే ఉండాలి, నిత్యం మనం చదువుకుంటూనే ఉండాలి, నిత్యం మనం నేర్చుకుంటూనే ఉండాలి. అంతే. దేర్ ఇస్ నో ఆప్షన్ బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ లైక్ దాట్. ఇప్పుడు మీరు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి, హిల్ జస్ట్ లిసన్ టు యూ. ఒక కాలేజ్ స్టూడెంట్ ఏ రకంగా అయితే ఒక కొత్త ఇన్నోవేషన్ ఏదో వింటాడో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు వింటారు. ఆ రకంగా అంత ఫోకస్డ్గా ఆయన వింటారు. హీ వాంట్స్ టు లెర్న్, హీ వాంట్స్ టు అండర్స్టాండ్, హీ వాంట్స్ టు దెన్ లింక్ ఇట్ విత్ ద హౌ హీ కెన్ డెవలప్ హిస్ పీపుల్. ఓకే. సో దట్స్ హిస్ థాట్ ప్రాసెస్ ఆల్ ద టైమ్. సో అలాంటి పరిస్థితుల్లో యూ హ్యావ్ నో చాయిస్ బట్ టు ఇఫ్ యూ హ్యావ్ టు కీప్ అప్ విత్ హిస్ స్పేస్ దెన్ యూ హ్యావ్ టు కీప్ రన్నింగ్. మీకు చంద్రబాబు గారి నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ జర్నీలో? చంద్రబాబు నాయుడు గారి గురించి కాంప్లిమెంట్స్, ఆయన నుంచి కాంప్లిమెంట్స్ రావండి. పార్టీ నుంచి కావచ్చు. లైక్ ద బెస్ట్ థింగ్ ఇస్ మొన్న నాకు ఒక అవార్డు వచ్చినప్పుడు ఈ వాజ్ రియలీ హ్యాపీ. అంటే ఇంటర్నేషనల్ స్టేజ్లో మనం ఎప్పుడైతే మన స్టేట్ని రిప్రజెంట్ చేయగలిగామో, మన పార్టీని రిప్రజెంట్ చేయగలిగామో, డెఫినెట్గా హీ వాజ్ వెరీ ప్రౌడ్ అండ్ హీ సెడ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ కంటిన్యూయింగ్ అండ్ యూ హ్యావ్ టు ఇన్స్పైర్ అదర్స్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. సో ఫర్ హిమ్ విమెన్ ఇన్ పాలిటిక్స్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండి. ఆయనకి మహిళల రాజకీయ రంగంలో అత్యంతగా అభివృద్ధి చెందాలి, ఉన్నతి చెందాలి అనేటువంటి చాలా గట్టిగా భావిస్తారు. ఆ రకంగా ఆయన చాలా అడుగులు వేస్తూ ఉంటారు. సో దట్ వాజ్ రీసెంట్లీ ఐ గాట్ దట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్. సో డెఫినెట్లీ ఏమంటారంటే ఈ జీవితానికి ఇది చాలు అనుకునే స్థాయికి వెళ్ళిపోయాను నేను ఆ రోజున. లైక్ ఉమెన్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది మేడం టీడీపీలో కంపారిటివ్లీ అదర్ పార్టీస్? తెలుగుదేశం పార్టీ ముందరి నుంచి కూడా కొంత బయాస్డ్ టువర్డ్స్ విమెన్ అండి. వీ హ్యావ్ బీన్ స్టార్టింగ్ ఇన్సెప్షన్ నుంచి కూడా అలానే ఉన్నాం. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా అనునిత్యం మహిళల కోసం పనిచేసినటువంటి పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆత్మగౌరవానికి ఒక చిహ్నంగా ఏం చేశారు అని అంటే ఆ రోజున ఆస్తిలో సగభాగం కల్పించినటువంటి పార్టీ, ఈక్వల్ రైట్స్ అండ్ ప్రాపర్టీ. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది బిగినింగ్ డేస్లో. అన్న నందమూరి తారక రామారావు గారి టైంలో అది ఆయన తీసుకొచ్చారు. అది ఇది దాంతోపాటుగా ఫినాన్షియలీ స్ట్రాంగ్ ఉండాలని, ఆర్థికంగా స్వావలంబనగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే రూరల్ విమెన్ గురించి మాట్లాడుతారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రోత్సహించారు, డ్వాక్రా సంఘాలని ప్రోత్సహించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఆడపిల్లలకి రిజర్వేషన్స్ కల్పించారు ఆ రోజున. అంటే డ్యూరింగ్ ఆర్ టైమ్ ఐమ్ టెలింగ్ యూ, ఆ రోజున వీ హ్యాడ్ విమెన్ రిజర్వేషన్ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్. సో అంటే మహిళల్ని అన్ని రకాలుగా, అది ఆర్థికంగా కావచ్చు, విద్యపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అన్ని రకాలుగా, రాజకీయంగా కావచ్చు, అన్ని రకాలుగా మహిళల్ని ముందంజలో పెట్టడానికి కృషి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అండ్ అగైన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక మహిళని మేము స్పీకర్గా పెట్టాం. నో అదర్ పార్టీ లిటరలీ డేర్ టు డూ దాట్ టిల్ దెన్ వీ డిడ్ దాట్. అండ్ ఆల్సో అసలు
అంటే మహిళలకి సంబంధించినటువంటి చాలా అంశాల మీద చాలా వోకల్గా ఉన్నటువంటి పార్టీ మాది. మహిళా కమిషన్ ఫామ్ చేయడం దగ్గర నుంచి కావచ్చు, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సెట్ థింగ్స్ రైట్ ఫర్ దట్ పర్టిక్యులర్ జెండర్ సిన్స్ ఆర్ ఇన్సెప్షన్. దాంతో పాటుగా పార్టీ తరపు నుంచి స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు ఉమెన్. అంటే యూ సీ మీ హియర్, ఎస్, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిందండి. నాకు తెలిసి టీచర్ అమ్మని కదా. సో అలాంటి ఒక సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళని, అంటే రాజకీయాల్లో యూజువల్గా ఇట్స్ ఆల్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ పవర్. కానీ అలా ఏవి నా దగ్గర లేకపోయినా సరే, నా వెనక ఏ విధమైనటువంటి అండా ఏమీ లేకపోయినా సరే, పార్టీ నన్ను గుర్తించి వాటి రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నన్ను కూర్చోబెట్టింది అంటే దట్ ఈస్ ద రికగ్నిషన్ విమెన్ గెట్ ఇన్ తెలుగుదేశం పార్టీ. సూపర్. యాజ్ సింపుల్ as that. అంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ వర్క్ అండ్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ యూ షో టువర్డ్స్ పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ అండి, మాకు ఇంకేమీ లేదు అక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో వెన్ వీ హ్యావ్ ఇంకోటి ఏంటంటే మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించినటువంటి ఏకైక పార్టీ. సో రాజకీయంగా కూడా ఎంత వీలైతే అంత ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలనే భావిస్తుంది. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ నామినేషన్స్లో కూడా వీ హ్యావ్ ఆర్ కావలి గ్రీష్మ గారు బీన్ నామినేటెడ్ యాజ్ ది ఎమ్మెల్సీ. సో డెఫినెట్గా ఎవ్రీవేర్ నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎంత వీలైతే అంత మహిళలకి అత్యున్నతంగా అవకాశాలని కల్పించాలని భావించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సూపర్. లైక్ టీడీపీ నేషనల్ స్పోకెన్ పర్సన్గా మీరు మీ ప్రియారిటీస్ ఏంటి మేడం? మీ ఫస్ట్ ప్రియారిటీస్ ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ ఈస్ బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పార్టీ. ఓకే. పార్టీ విధి విధానాలని, పార్టీ చేస్తున్నటువంటి పనులని, పార్టీ ఏ రకంగా ప్రజల కోసం పనిచేస్తుంది అనేటువంటి దాన్ని ప్రజల ముందు పెట్టడం ఖచ్చితంగా నా వర్క్. దాంతోపాటుగా మంచి ఏదైతే పార్టీ చేస్తుందో దాన్ని చూపిస్తూ అవతల వాళ్ళు ఎవరైతే పార్టీని చెడుగా ప్రొపగేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారో ఎక్కడికక్కడ దాన్ని రిబూట్ చేస్తూ ఉండడం కూడా నా వర్క్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పార్టీ సిద్ధాంతాల్ని, చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని ఖచ్చితంగా పోర్ట్రే చేయడం అనేటువంటిది నా జాబ్ అండ్ ఐ డూ ఇట్. సూపర్. లైక్ మీరు పార్టీని ఇంత స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు మేడం, పార్టీ తరఫున ఇంత స్ట్రాంగ్గా వాయిస్ రేజ్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా టీడీపీ సైడ్ నుంచి టీడీపీ పైన ట్రోలింగ్స్ కానీ ఇవన్నీ వస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒకటే అండి, డెఫినెట్గా చేస్తూనే ఉంటారు. అంటే కొంతమంది దే హ్యావ్ దాట్ ఇన్ దేర్ థింగ్, వాళ్ళ చేస్తున్న. ఇప్పుడు మేము కూడా గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ట్రోలింగ్కి గురైన దాన్ని నేను. అసలు వాళ్ళు చేసే అబ్యూస్ చూస్తే, అంటే ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ మై ఫ్యామిలీ, మై హస్బెండ్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రియలీ టఫ్ ఫర్ మీ. హీ స్టూడ్ బై మీ in thick and thin. Every wrong words that was used against me, అంటే నాట్ ఓన్లీ మీ, అంటే మహిళల పట్ల ఎంత కించపరుస్తూ మాట్లాడుతారు ఉంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా బాధేస్తుందండి. కానీ వీఆర్ ఇన్ అ వెరీ సేక్రెడ్ ప్రొఫెషన్, వెరీ నోబుల్ ప్రొఫెషన్, అండ్ వీఆర్ హియర్ ఫర్ అ బిగ్గర్ కాజ్. సో డెఫినెట్గా వీల్ ఫైట్ ఇట్ బ్యాక్. పార్టీ కూడా అలానే ఫైట్ చేస్తుందండి. మీరు పొలిటికల్గా ఫైట్ చేసినప్పుడు పక్క పార్టీ వాళ్ళు కావచ్చు, ట్రోలింగ్ వాళ్ళు కావచ్చు, పర్సనల్గా రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పంటానండి. మా పార్టీలోంచి ఎవరైనా చేసినా తప్పంటాను, పక్క పార్టీ వాడు చేసినా తప్పంటాను. ఇంకోటి ఏంటి అని అంటే, దమ్ముంటే ఎవడైనా సరే దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. మీరు రాజకీయంగా ఏమైనా మాట్లాడితే నేను రాజకీయంగా దానికి ఆన్సర్ చెప్పాలి, అంతే. కానీ గోయింగ్ ఇన్ టు పర్సనల్ డీటెయిల్స్ అండ్ గోయింగ్ ఇన్ టు పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్, అన్పార్డనబుల్. ఇంకా దానికి ఇంకేమీ లేదు అక్కడ. దెర్ ఇస్ నో ఇఫ్స్ అండ్ బట్స్ అటాచ్డ్. ఎవరైనా సరే, ఇప్పుడు మా పార్టీకి చెందినటువంటి వాడైనా పక్క పార్టీకి చెందినటువంటి వాడైనా ఎవరిని పక్క వాళ్ళని కించపరుస్తూ, ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడితే మాత్రం అది క్షమించరానటువంటి నేరం. అండ్ దే హ్యావ్ టు ఫేస్ ద బ్రాంట్ ఆఫ్ ఇట్, నో డౌట్ అవుట్ ఇట్. సో ఈ విషయంలో మాత్రం మా పార్టీ విధానం చాలా క్లియర్గా ఉంటుంది. దీనిపైన స్ట్రాంగ్ యాక్షన్ ఎవరు చేసినా సరే, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకనంటే ఇప్పుడు మీరు గమనించండి, పక్కవాడు మనల్ని అన్నప్పుడు, మనకు నచ్చినప్పుడు మనం పక్కవాడిని అంటే హౌ ఫేర్ ఇట్ ఈస్ దట్ వీ సే దట్ వీఆర్ కరెక్ట్. మనం బాధపడట్లేదా? నన్ను అన్నప్పుడు నేను బాధపడలేదా? బాధపడ్డాను కదా. రేపొద్దున అదే బాధ వేరే వాళ్ళకి కలిగించాలని ఎందుకు అనుకోవాలి మనం? దట్ సైకోయిజం. వీఆర్ నాట్ జగన్మోహన్ రెడ్డి, రైట్? మేము జగన్మోహన్ రెడ్డి కాదు, మాది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. సో డెఫినెట్గా ఐ డోంట్ థింక్ వీ షుడ్ బి డూయింగ్ ఇట్. ఓకే, యు ఆర్ అగైన్స్ట్ దట్. నేనని కాదండి,
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే అది. ఎవరినైనా సరే రాజకీయంగానే ఎదుర్కొంటాం మేము. 5 సంవత్సరాల పాటు మమ్మల్ని ఎంత ఇబ్బందులకు గురి చేసినా, చంద్రబాబు నాయుడు గారితో సహా ఎంతమందిని ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసినా సరే ఇవాల్టి వరకు ఏ రోజున కూడా మేము తప్పుడు మాట మాట్లాడలేదు. మాట్లాడడం కూడా. ఎందుకంటే అది మా పార్టీ విధానం. అది వీ డోంట్ గెట్ ఇన్ టు దోస్ ఏమంటారంటే ఆ రకమైనటువంటి అన్వాంటెడ్ థింగ్స్ అండ్ ఆల్సో ఆ లో లెవెల్కి మేము స్టూప్ డౌన్ అవ్వం. సంస్కారవంతంగా రాజకీయాలు చేయాలి ఎప్పుడైనా సరే. ఒకవేళ ఎవరైనా అలాంటి పనులకు రిజార్ట్ అవుతుంటే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్స్ కూడా ఉంటాయి. యాజ్ ఏ ఉమెన్ మీరు ఫేస్ చేసిన మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటి పొలిటికల్లో? యాజ్ ఐ సెడ్, విపరీతమైనటువంటి ఆన్లైన్ అబ్యూజ్ అండ్ ట్రోలింగ్కి గురైనప్పుడు అంటే నిజంగా ఆ పదాలని మేము చదివినప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా డూ ఐ డిజర్వ్ ఆల్ దిస్ అని అనిపించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది, ఇట్స్ మై ప్రొఫెషన్ బేసికల్గా. ప్యాషన్తో వచ్చాను, ప్రజలకి ఏదో మంచి చేద్దామని వచ్చాను, అదే చేద్దామనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి విపరీతంగా పదాలు వాడేసి అసలు అంటే ఆ వాడినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంత అమ్మని, తల్లిని, చెల్లిని అలా మాట్లాడతారో తెలియదు నాకు. కానీ నాకు బాధ అనిపించేది ఆ రోజున. కానీ అగైన్ అప్పుడు యాజ్ ఐ సెడ్, మై హస్బెండ్ స్టూడ్ విత్ మీ అండ్ పార్టీ స్టూడ్ విత్ మీ. సో ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కొంత లో అవుతాము. బట్ దెన్ అగైన్ యూ బౌన్స్ బ్యాక్ సెయింగ్ దట్ చంద్రబాబు నాయుడు గారికే తప్పలేదు. సో ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ ఏమో అనిపించింది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి నార్మలైజ్డ్ అండి. ఈ రకంగా బూతులు మాట్లాడడం, ఈ రకంగా అబ్యూజ్ చేయడం అనేటువంటిది నార్మల్ అనేటువంటి ఒక పాయింట్ మాత్రం రాకూడదు రాజకీయాలు. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా చాలా డీసెంట్గా మనం రాజకీయం చేస్తే బాగుంటుంది, డీసెంట్గా మనం విమర్శలు చేస్తే బాగుంటుందని అయితే నేను భావిస్తాను పర్సనల్గా.